మామిడికాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు కప్పుతో కొలుసుకోవాలి. కప్పు నాకు 3 కప్పుల ముక్కలు అయ్యాయి అన్నమాట. 3 కప్పులకి నేను హాఫ్ కప్పు కారం వేస్తున్నాను. ఇంకెంతకంటే ఎక్కువ వేయకూడదు, కారం ఎక్కువైపోద్ది. మెంతిపిండి 1 స్పూను, 4 స్పూన్లు ఆవపిండి వేసి కారం ఎంత వేసామో ఉప్పు కూడా అంతే వేయాలి. ఈ మొత్తం ఇవన్నీ కలిపేసి మనం ముక్కల్లో కలిపేసుకోవాలన్నమాట. ముక్కల్లో బాగా కలిపేసి వేరుశనగ ఆయిల్ తీసుకొని కొంచెం కాచి చల్లార్చి అప్పుడు ఈ ముక్కల్లో కలుపుకోవాలి. దానికి తాలింపుకి ఎండుమిరపకాయ, కరివేపాకు, ఆవాలు, కొంచెం మినప్పప్పు, శనగపప్పు స్మెల్ బాగుంటుంది వేసుకొని ఇవి తాలింపు వేసేసి చల్లారాక అవి కూడా ముక్కల్లో కలిపేసుకోవాలి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. అప్పటికప్పుడు తిన్నా బాగుంటుంది. అప్పటికప్పుడు కూడా ఒక్కొక్క మామిడికాయ ఉంటే కలుపుకోవచ్చు ఇలా.